కలకత్తాలో కామాంధులు ఎక్కువైపోతున్నారు. కలకత్తానే కాదు, దేశం మొత్తం కూడా కామాంధులు ఎక్కువైపోతున్నారు. కాకపోతే కలకత్తాలో రక్షించేవారు ఎక్కువైపోయారు ప్రభుత్వంలో. ఆర్జికర్ ఆసుపత్రి మరవక ముందే ఒక లా కాలేజీకి చెందినటువంటి లెక్చరర్ ఒక తోటి విద్యార్థిని మానభంగం చేశాడు. ఆ తర్వాత మరొక 2 జరిగాయి. ఇప్పుడేమొచ్చేసి మరొక యువతని కాళీమందిర్ దేవాలయంలో పనిచేసినటువంటి దుర్గా పూజ కమిటీ మెంబర్ని అని చెప్పాడు, సభ్యుడిని. నేను చాలా పెద్ద దుర్గా పూజ కమిటీకి సభ్యుడిని, అందులో నిన్ను కూడా చేర్చుకుంటానని అమ్మాయిని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. అలా స్నేహం చేశాడు. తర్వాత మరొక దేవ్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. వాడేమొచ్చేసి ప్రభుత్వ ఉద్యోగట. ఇద్దరూ కూడా మంచిగా స్నేహం చేశారు అమ్మాయితోటి. అమ్మాయి కూడా వీళ్ళని నమ్మేసింది. అమ్మాయి పుట్టినరోజు మొన్న శుక్రవారం రోజు. అయితే అమ్మాయి పుట్టినరోజుకి వీళ్ళిద్దరు వచ్చారు. పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఇక వెళ్ళిపోతానన్న సమయంలో ఇద్దరు అమ్మాయిని తీసుకొని గదిలోకి వెళ్ళి ఇద్దరు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ నుంచి విడిపించుకొని శనివారం సాయంత్రం వచ్చింది. ఇంటికి వచ్చి విషయాలన్నీ వాళ్ళ అమ్మగారికి చెప్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి చెప్పి మొత్తం అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడిని ఎంక్వైరీ చేస్తున్నారు. వీడేమొచ్చేసి చందన్ మాలిక్ అంట వీడి పేరు. వీడు దుర్గా పూజకి ఒక పెద్ద కమిటీ సభ్యుడు అంట. మరి కమిటీ సభ్యుడా కాదా, లేకపోతే ఆ పేరు ఉపయోగించుకున్నాడు అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎలాంటి వాడైనా సరే అమ్మాయిల్ని అత్యాచారం చేస్తే తీసేయడమే, రెండోది ఇంకేం లేదు. ఇలాంటి వెధవల్ని ఉపేక్షించకూడదు. కాకపోతే దరిద్రం ఏంటంటే అక్కడ కాపాడే ఆవిడ కాళికాదేవి ఏదైతే ఉందో కాళికాదేవి పేరు చెప్పి కూడా వీళ్ళు కామాంధులు ఎక్కువైపోయారు. కాకపోతే ఇప్పుడు అక్కడ కాళికాదేవి అని చెప్తారు కదా, మమతా బేగంని, ఆవిడేమొచ్చేసి అందరినీ రక్షిస్తూ ఉంటుంది. 18 మంది ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్ పై పడి మానవ మృగాలుగా అమ్మాయిని మానభంగం చేయడమే కాకుండా ఒక ప్రపంచం తలదించుకుని సిగ్గుపడే విధంగా అమ్మాయిని చంపేశారు. మెడ జబ్బులు విరిచేశారు, కాళ్ళు 90 డిగ్రీకి సాగదీశారు, ప్రైవేట్ పార్ట్లు గాజు సీసాలు పెట్టేశారు. చెప్పగలమా మనకి ఆడపిల్లలు లేరా? అలాంటి దరిద్రమైనటువంటి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసింది ఆవిడ. ఇంకెవరికి న్యాయం జరుగుతుంది అక్కడ?